జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌కి సంబంధించి అసలు పొలిటికల్‌గా ఆయన వస్తారా? రారా? అంటూ చాలా మంది ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి విషయంపై ఎక్కువ సాగతీత ఉండకూడదని నిర్ణయించుకున్న బాలకృష్ణ తాజాగా ఈ విషయాన్ని తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యుడే. నందమూరి కుటుంబ సభ్యుడికి ప్రత్యేకంగా ఆహ్వానం అంటూ ఉండదు. తనకెప్పుడు నచ్చినా తెలుగుదేశం పార్టీకి తన అభిప్రాయాన్ని తెలియజేసే ఆ స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా తారక్ గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంత సేవ చేశారో తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడే. విజయోత్సాహంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అందరం చూసాం. మరి ఎన్టీఆర్ ప్రస్తుతం మన రాష్ట్రాన్నే కాదు దేశాన్నే గర్వించదగిన సినిమాలు తీస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్‌కి ఆ స్పేస్ అనేది కావాలి. పొలిటికల్‌గా వస్తే నెగటివిటీ పెరుగుతుంది. కాబట్టి ఒక పార్టీ వర్గాన్ని ఆకర్షిస్తే అది అభిమానులకు విరుద్ధంగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎన్టీఆర్ పొలిటికల్‌గా మరి కాస్త టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఛాన్స్ లేదని, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ చేస్తారని నాకు కూడా మాట ఇచ్చారంటూ చెప్తున్నారు మన నందమూరి బాలకృష్ణ. మొత్తానికి బాలకృష్ణ ఎన్టీఆర్‌కి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో నిజంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తారక్ గురించి ఇంత ఓపికగా అలాగే చాలా చాలా పద్ధతిగా చెప్పినటువంటి ఎన్టీఆర్‌ని చూస్తే నిజంగా మనం బాలయ్యని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు తారక్ ఫ్యాన్స్. మొత్తానికి బాలయ్య బాబుకి అలాగే ఎన్టీఆర్‌కి మధ్య విభేదాలు తొలగి ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్‌లో కానీ, ఆఫ్ స్క్రీన్‌లో కానీ కనిపించాలని కోరుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్.